Hi viewers, welcome back to my channel. Today in this video I am going to discuss about microprocessor and microcontroller. First coming to microprocessor. అసలు microprocessor అంటే ఏంటి? A semiconductor is a small computer contained on an integrated circuit, also called a semiconductor chip or microchip. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటి? ఒక చిన్న చిప్ లాంటిది ఉంటుంది. దానిలో మనం డిఫరెంట్ మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేస్తాం దానిలో. సో దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాము. సో ఇదేంటి? ఒక స్మాల్ కంప్యూటర్ contained on an integrated circuit, also known as semiconductor chip. And ఇంకో డెఫినేషన్ వచ్చేసరికి a microprocessor is a computer processor for which the data processing logic and control is included on a single integrated circuit or a small number of ICs. అంటే ఈ మైక్రోప్రాసెసర్ అనేది కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసేది, లైక్ డేటా ప్రాసెసర్. ఇవనేవి కంప్యూటర్స్కి సిస్టమ్స్కి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ కమింగ్ టు మైక్రోప్రాసెసర్. ఈ మైక్రోప్రాసెసర్లో ఏంటంటే ఏఎల్యు, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ రిజిస్టర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. దీనికి మనం ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ అండ్ మెమరీ అనేది సపరేట్గా మనం యాడ్ చేయాలి, బికాజ్ ఇవి ఇన్బిల్ట్గా ఉండవు. ఈ మైక్రోప్రాసెసర్లో ఓన్లీ ఒక సిపియు అనేది కనెక్ట్ అయి ఉంటే మనం ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ అండ్ మెమరీ అనేది మనం సపరేట్గా మనకి కావాల్సి వస్తే మనం యాడ్ చేసుకొని మనం ఇంత మెమరీ కావాలి అని మనం యాడ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మైక్రోప్రాసెసర్. Next coming to microcontroller. A microcontroller is a compact integrated circuit designed to govern a specific operation in an embedded systems. Embedded system అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఇట్స్ లుక్స్ లైక్ అన్ హార్డ్వేర్ బట్ ఇట్ పర్ఫార్మ్స్ లైక్ అన్ సాఫ్ట్వేర్. అంటే చూడడానికి హార్డ్వేర్గా ఉంటుంది బట్ దాని లోపల అనేది సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటుంది. సో ఏ మైక్రోకంట్రోలర్ ఇంక్లూడ్స్ ఏ ప్రాసెసర్, మెమరీ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పెరిఫెరల్స్ ఆన్ ఏ సింగిల్ చిప్. ఇది కూడా ఒక చిప్లా ఉంటుంది, బట్ దీనిలో ఏంటి, ఇన్బిల్ట్గా ఇన్పుట్, అవుట్పుట్ అండ్ మెమరీ అనేది ఆల్రెడీ లొకేట్ చేసి ఉంటాయి. సో దీన్ని మనం మైక్రో కంట్రోలర్ అంటాము. అదే మైక్రో ప్రాసెసర్లో అయితే ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ అండ్ మెమరీ యూనిట్ అనేది మనం నెససరీ అయితే మనం అలొకేట్ చేసుకుంటాం, లేకపోతే మనం అసలు దాని జోలికే పోము. అదే మైక్రో కంట్రోలర్లో అయితే ఆల్రెడీ దానిలో ప్లేస్ అయి ఉంటాయి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ మెమరీ అనేవి. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ ఏమేమి ప్రెజెంట్ ఉంటాయో చూడండి. A to D కన్వర్టర్, ర్యామ్, మైక్రో ప్రాసెసర్, ప్రోగ్రామ్ మెమరీ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పెరిఫెరల్స్, ఆసిలేటర్, ఇవన్నీ మనకు మైక్రో కంట్రోలర్లో వచ్చేస్తున్నాయి. అంటే ఇట్ పర్ఫార్మ్స్ డిఫరెంట్ ఆపరేషన్స్. ఇప్పుడు మైక్రో ప్రాసెసర్కి పర్ఫామ్ చేసేవన్నీ మైక్రో కంట్రోలర్ కూడా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఏమన్నా మెమరీ కానీ ఇన్పుట్ అవుట్పుట్ అన్నీ దానిలోనే ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటాయి కాబట్టి ఇట్ పర్ఫార్మ్స్ మెనీ operations than microprocessor. Next coming to differences between microprocessor and microcontroller. First coming to microprocessor. Microprocessor అంటే ఏంటి? CPU is stand alone, RAM, ROM and input and output timer are separate. ఇలా ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఆర్ ర్యామ్, రామ్ అనేది మనం సపరేట్గా మనకు కావాలంటే మనం మెన్షన్ చేసుకోవాలి. లేదా మైక్రో కంట్రోలర్లో ఏంటి, సిపియు, ర్యామ్, రామ్, ఇన్పుట్, అవుట్పుట్ అండ్ టైమర్ ఆర్ ఆల్రెడీ ప్రెజెంట్ ఆన్ ఏ సింగిల్ చిప్. ఒక సింగిల్ చిప్లోనే ఇవన్నీ ఆపరేషన్స్ అనేవి దానిలో పర్ఫామ్ చేస్తాయి. బట్ మైక్రో ప్రాసెసర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ అనేది హై ప్రాసెసింగ్ పవర్, బికాజ్ సపరేట్గా మనం అలొకేట్ చేస్తున్నాం కాబట్టి దానికి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మైక్రో కంట్రోలర్ ఒక సింగిల్ చిప్లో ఉంటాయి కాబట్టి సో మనం ఏంటి, లో ప్రాసెసింగ్ పవర్ని మనం సో పవర్ అనేది చాలా తక్కువ యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ హై పవర్ కన్జప్షన్, సేమ్ లో పవర్ కన్జప్షన్. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ అంటే ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ అండ్ ఎక్స్పెన్సివ్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ప్రాసెస్. ఇప్పుడు ఇదేంటి కాంప్లెక్స్, ఎందుకంటే మనకు కావాలంటే మెమరీ యాడ్ చేసుకోవాలి, దానికి ఇన్పుట్ ఇవ్వాలి, అవుట్పుట్ ఇవ్వాలి, అన్నీ మనం సపరేట్గా మనం మెన్షన్ చేసుకోవాలి కాబట్టి ఇట్ ఈస్ కాంప్లెక్స్ అండ్ ఎక్స్పెన్సివ్ బికాజ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అవి ఫాలో చేయాలి మనకి అవుట్పుట్ అనేది కావాలంటే. అదే మైక్రో కంట్రోలర్లో అయితే ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ప్రాసెస్. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చేస్తే మనకి అవుట్పుట్ అనేది వెంటనే వచ్చేస్తుంది బికాజ్ ఆ చిప్లోనే అన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఈజ్ నథింగ్ బట్ an microcontroller. Thank you. I hope you all like this video. Please do like, share and subscribe my YouTube channel. Thank you for watching.